నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఎస్పీ అజిత వేజండ్ల. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడమే 1 month 1 village 4 కార్యక్రమం ఉద్దేశం. సైదాపురం మండలం చాగనం సచివాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన తహసీల్దార్ సుభద్ర. చదువుతో పాటు అన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలి. గూడూరులో నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్, వివిధ రకాల వంటకాలను ప్రదర్శించిన విద్యార్థులు. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. మనుబోలు మండలం లక్ష్మీ నరసింహపురంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. జిల్లాలో ఓపెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అజిత వేజండ్ల హెచ్చరించారు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం సిబ్బందికి సూచనలు ఇచ్చారు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అజిత వేజండ్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి పెండింగ్ లో ఉన్న కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ అజిత వేజండ్ల మాట్లాడుతూ చిల్లకూరును నూతనంగా నెల్లూరు జిల్లాలో కలపడంతో పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న కేసు వివరాలను పరిశీలించామని, ఎక్కడా ఓపెన్ డ్రింక్ జరగకుండా చర్యలు తీసుకొని సిబ్బందిని ఆదేశించామని తెలిపారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామని, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని వివరించారు. ఇక్కడ చిన్నపూర్ పోలీస్ స్టేషన్ విజిట్కి రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇదొక సర్కిల్ విజిట్ అయింది అండ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐస్ కలిసాము. సో ఈరోజు డిఎస్పీ మేడంతో పాటు ఇక్కడ చిన్నపూర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తున్నాము. అండ్ స్టేషన్లో మన దర్యాప్తు ఎలా జరుగుతుంది కేసెస్ది అండ్ వాటిని టైంలో మనం చార్జెస్ వేస్తున్నామా, దీంతో పాటు రెగ్యులర్గా మనం బీట్స్ ఎలా పడుతున్నాయి, కోర్ పోలీసింగ్లో భాగంగా బీట్స్ సిస్టమ్ ఒకటి, ట్రాఫిక్ నియంత్రణ ఎలా జరుగుతుంది అనేది చూడడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ అరకట్టాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టాఫ్ అందరికీ కూడా. ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల కూడా ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది అరకట్టడం చాలా ముఖ్యం మనకి. అది కాకుండా మనం ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవి కరెక్ట్గా రెస్పాన్స్ టైం కరెక్ట్గా ఉండి తొందరగా పోలీసులు ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మనం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పీపుల్కి అందరికీ ప్రజలకి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి మన స్టాఫ్ అందరూ కూడా. అట్లనే విలేజ్ అడాప్షన్ బేసిస్తో కూడా అంతా మాట్లాడడం జరిగింది. మన మహిళా పోలీస్ కూడా వాళ్ళ సర్వీసెస్ అన్నీ యూటిలైజ్ చేసుకొని ఇట్లా స్కూల్స్లో ప్రోగ్రామ్స్ చేయటము, పిల్లలకి అన్ని సెక్షువల్ అఫెన్సెస్ గురించి చెప్పి వాళ్ళకి ఎట్లా సేఫ్గా ఉండాలి అనేది చెప్పటము, వీటి మీద ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలానే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద మనం చాలా ఎక్కువ ఫోకస్ పెడతాము. ఎటువంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినా కానీ వెంటనే వాటిని సాల్వ్ చేయాలి. సో దాని మీద వర్క్ చేస్తున్నాము. అందరికీ ఆఫీసర్స్కి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ట్రాఫిక్ పరంగా ముందు మీరు మీ ప్రాణాలు చాలా ముఖ్యము, మీ ఫ్యామిలీకి కుటుంబానికి మీరు తిరిగి రావడం చాలా ముఖ్యము. సో డెఫినెట్గా హెల్మెట్ వేసుకొని నడపడము,
లేన్ డిసిప్లిన్ పాటించడము అండ్ ట్రిపుల్ డ్రైవింగ్ కానీ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటము చాలా ముఖ్యం. సో మనకి ఇక్కడ హైవే మీద పోలీస్ స్టేషన్ కాబట్టి ఇక్కడ కొంచెం అటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హైవే మీద ఎవరు కూడా అసలు హెల్మెట్ లేకుండా రావడానికి ఉండదు. మనం దాని మీద డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ముందు మేము చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, దాని మీద ఇప్పుడు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అలానే అందరికీ కూడా ఏది ఇన్సిడెంట్ అయినా కానీ చిన్నది పెద్దదైనా ఇమీడియట్గా మీ దగ్గర పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. మళ్ళీ గొడవలు పెద్దగా అయ్యి అవి మరి ఇదే లోపల ముందు ఇన్ఫార్మ్ చేస్తే 100 కాల్. ఎస్పీ అంటే డిఎస్పీ గీతా కుమారి, గ్రామీణ సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ సురేష్ బాబు తదితరులు ఉన్నారు. భూముల వివరాలను అగ్రిమెంట్ రూపంలో తెల్ల కాగితాల్లో రాసుకుని ఉంటే వాటిని కూడా పరిష్కరించడమే 1 month 1 village 4 కార్యక్రమం ఉద్దేశమని తహసీల్దార్ సుభద్ర తెలిపారు. సైదాపురం మండలంలోని చాగడం సచివాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సైదాపురం మండలంలోని చాగన సచివాలయం వద్ద రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 1 month 1 village 4 కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ సుభద్ర ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ అందించే సేవలపై వారికి వివరించారు. అనంతరం తహసీల్దార్ సుభద్ర మాట్లాడుతూ ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని 3 సార్లు సందర్శిస్తామన్నారు. గ్రామంలో రెవెన్యూ సంబంధిత సమస్యలు, భూ సమస్యల పరిష్కారం, పొలాలకు చెందిన పాసు పుస్తకాలు రాకపోయినా రీసర్వే చేయించడం వంటి సమస్యలను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పొలాల్లోకి నడిచే దారుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని, అందుకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆమె వివరించారు. ప్రస్తుతానికి 3 వారాలు విజిట్ అనేది జరిగింది. 3 వారాలు కలిపి మాకు 31 అర్జీలు వచ్చినాయి. ఎక్కువగా భూమి పట్ట మంజూరు కొరకు అని చెప్పి నాకు అర్జీలు ఇచ్చిన్నారు. సర్వే కొరకు అని చెప్పి ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చి క్యాస్ట్ వెరిఫికేషన్, నోషనల్ ఖాతా వాటికి సంబంధించి కూడా వచ్చినాయి. ఆల్రెడీ అన్ని మ్యుటేషన్ సంబంధించినట్టు కూడా నాకు అర్జీలు వచ్చినాయి. అవి ఆల్రెడీ వెంటనే కట్టుకోమని చెప్పాము. కట్టుకున్న 15 రోజులు గడువుల తర్వాత దాన్ని టైం అయిన తర్వాత మేము వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ మంజూరు చేస్తాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ తెలియపరిచేన్నాము. ఇంకేదైనా సమస్యలు ఉన్నా, రెవెన్యూకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా మేము వెంటనే. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ రాఘవరెడ్డి, టీడీపీ నాయకులు విజయరెడ్డి, ఆర్ఐ ప్రదీప్ కుమార్, విఆర్ఓ అంకయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే చదువుతో పాటు వివిధ రకాల విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తులసి తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. గూడూరులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ను పాఠశాల ఏజెం రియాజ్ ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వంటకాలను తల్లిదండ్రులు, అతిథులు, ఉపాధ్యాయులు పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తులసి తదితరులు మాట్లాడుతూ జంక్ ఫుడ్ కాకుండా ఆరోగ్యకరమైన ఫుడ్ ను విద్యార్థులకు తెలియజేసి వాటి ఉపయోగాల గురించి వివరించామన్నారు. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్ అనే నినాదంతో నారాయణ పాఠశాల నిర్వహించబడుతున్నాయని వారు వివరించారు. Nutrition as what they need to give a platform for us to make them inculcate their day-to-day habit by conducting one such program. So I'm very happy taking part in my existence. For conducting this type of competitions so that children are able to know their nutritious food and they can gain vitamins and they can know the vitamins by eating such nutritious food. ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకి చాలా బాగుంటుంది. మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ మాకు పేరెంట్స్గా కూడా ఇలా ఫుడ్ కాంటెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమేమి ఏ ఫుడ్లో ఏం దొరుకుతుంది అని వాళ్ళకి చెప్పి మేము వాళ్ళ చేత చేయించి వాళ్ళు ఈజీగా దాన్ని అర్థం చేసుకుని. నేను నారాయణ బ్రాంచ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా బ్రాంచ్లో న్యూట్రిక్విస్ట్ అండ్ మాస్టర్ చెఫ్ అనే ఒక కాంటెస్ట్ పిల్లల ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి మెయిన్ మోటో ఫ్రమ్ అవర్ నారాయణ మేనేజ్మెంట్ పిల్లల న్యూట్రిషియస్ ఫుడ్ని ఎలా తీసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం
పేరెంట్స్ యొక్క హెల్ప్ లేకుండా వాళ్ళ యొక్క స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వితౌట్ యూజింగ్ గ్యాస్ అనేది ఈ కాంటెస్ట్ ద్వారా పిల్లలకు మేము తెలియపరుస్తున్నాము. సో ఈ కాంటెస్ట్లో తల్లిదండ్రుల యొక్క పార్టిసిపేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సందర్భంగా పేరెంట్స్కి కానీ మా యొక్క స్టాఫ్ మెంబర్స్కి కానీ కంటెంట్ తీసి క్యాండిడేట్స్ Here there is a program of youth fest as conducted by National Group of Institutions, and it is very good initiative because students could able to know what are the nutritious food and what they should able to eat. So I think this is a very good initiative done by the National Group of Institutions. So I am very thankful for them, and my child is also studying here. ఈ కార్యక్రమంలో ఏవో పద్మయ్య, అకాడమిక్ డీన్ భవానీ, సునీల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం ప్రాంతంలో ఉన్న జగనన్న కాలనీలో నెల్లూరు గ్రామీణ డీఎస్పీ శ్రీనివాసరావు, వెంకటాచలం సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న ఆటోతో పాటు 13 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఐ సుబ్బారావు కాలనీ వాసులకు భద్రతా చట్టాలపై అవగాహన కలిగించారు. మోటార్ ఉందా రోడ్డులో హైవే మీద పోయేటప్పుడు లొకేషన్ మంచి లొకేషన్. ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య మేడం గారి ఆధ్వర్యంలో మా డిఎస్పీ గారు, మా సబ్ డివిజన్ స్టాఫ్ అందరము జగనన్న కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించి ఈ అనుమానాస్పదంగా ఉన్నటువంటి 13 మోటార్ సైకిల్స్ని, ఒక ఆటోని చెక్ చేయడానికి నిమిత్తం ఇక్కడ డిటైన్ చేశాము. అదేవిధంగా మా డిఎస్పీ సారు ఇక్కడ కాలనీ వాసులందరికీ అనేక విషయాలపై అవగాహన కలిగించారు. ముఖ్యంగా మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేవాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్ లేకుండా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని తగిన పత్రాలతోని ప్రయాణించవలసిందిగా సార్ చెప్పారు. అదేవిధంగా సిటిజన్ ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా కాలనీలో ఖాళీ ఉన్న వాటికి ప్లస్ ఈ ఇళ్ళని అద్దెకిచ్చేటప్పుడు కూడా వాళ్ళని వెరిఫై చేసుకొని ఇవ్వవలసిందిగా వాళ్ళందరికీ అవగాహన కల్పించాము. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా ఎటువంటి అనుమానాస్పదంగా ఉన్నటువంటి విషయాలని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటాము. ఇదే విధంగా ఆఫీసర్స్ అందరూ ఆదేశాల మేరకు అనేక కాలనీల్లో ప్రతిరోజు మా సబ్ డివిజన్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల్ని, వెహికల్స్ని చెక్ చేసి పొదలకూరు మండలం బి చెర్లోపల్లి గ్రామంలో ఈ నెల 26న ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దృష్టిలోపం ఉన్న 20 మందిని గుర్తించి వారికి బుధవారం కంటి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం తోడేరు జడ్పీ పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, ఉపాధ్యాయులు సుధాకరరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి మరికొందరు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయుల అవార్డు ఇచ్చారు సార్ వాళ్ళు. వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళ చేత మన ఊరిలో కూడా ఒక ప్రోగ్రాం పెడదామని అనుకొని సార్ ఫోన్ చేస్తే వెంటనే ఒప్పుకున్నారు. సార్ చేత ఐ క్యాంప్ పెట్టిద్దాం అనుకున్నాను. సార్ని అడగంలోనే సార్ ఒప్పుకొని స్వచ్ఛందంగా ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు 26వ తేదీ. తర్వాత 12 మంది కళ్ళద్దాలకు అప్లై చేసుకున్నారు. వాళ్ళకి సారు కళ్ళద్దాలు రెడీ చేయించుకొని తీసుకొని వచ్చారు. విద్యార్థులు నా జీవనంలో కావాల్సిన నమస్కారాలు. ఈరోజు కోటమండలం విద్యానగర్ గ్రామానికి చెందిన ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొన్న 26వ తేదీ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. ఆ వైద్య శిబిరంలో నేత్ర వైద్య నిపుణులు కంటి సమస్యలతో బాధపడే వారిని గుర్తించి వారికి కంటి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కంటి అద్దాలను తీసుకోమని చెప్పారు. ఈ గ్రామస్తులంతా స్పందించి ఆ రోజు కంటి అద్దాలు తీసుకెళ్ళి ముందుకు వచ్చారు. వాళ్ళు సగం పేమెంట్తో ఈ అమౌంట్ కట్టారు. మిగిలిన అమౌంట్ని మా ఎంవీరావు ఫౌండేషన్ వేసి వారికి ఉచితంగా ఈరోజు కంటి అద్దాలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు బాగా సహకరించిన ఈ పాఠశాల బి చెర్లోపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు,
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు అయిన సుధాకర్ రావు గారికి ప్రత్యేక అభినందనలు చేస్తున్నాను. తోడేరు హై స్కూల్ హెచ్ఎం గారు, అదేవిధంగా ఈ స్కూల్ కాంప్లెక్స్ విజిట్ చేసేందుకు వచ్చినందుకు ప్రత్యేక ముఖ్య అతిథిగా వచ్చిన వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మొట్టమొదటిగా పిలిచిన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఈ కంటి అద్దాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సురేష్ ఎం సురేష్ నువ్వు తీసుకురా. ఎవరైతే నాగ రత్నమ్మ ఇది ఫోటో. మనుబోలు మండలంలోని పిడూరుపాలెం గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పశువులకు పశు వైద్యాధికారులు సిబ్బంది వైద్య సేవలు అందించారు. రైతులకు మందులు పంపిణీ చేశారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి రైతులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యశాల ప్రాంతీయ సహాయ సంచాలకులు డాక్టర్ గురవారెడ్డి, పశు వైద్యాధికారులు డాక్టర్లు కార్తీక్, హర్షకుమార్, జేవీఓలు షేక్ గౌస్ బాషా, సుధాకర్, ఏహెచ్లు నవాజ్, కామాక్షమ్మ, ఇమాం బాషా, టీడీపీ నాయకులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల నాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీబొమ్మ వద్ద చేపట్టిన రిలే దీక్షలు బుధవారానికి 54వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పెంచల నాయుడు మాట్లాడుతూ ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి గూడూరును జిల్లా కేంద్రం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. గూడూరు జరిగిన అన్యాయాన్ని గూడూరు ప్రజలు ఏ విధంగా మనకు ఫాలో అవుతే అని గూడూరు ప్రజలు అడగటం చాలా బాధాకరంగా ఉంది. ఏదంటే అసలు మాకు ఎందుకు గూడూరు నెల్లూరులో కలపడం అడగడం, మాకు ఏదన్నా జిల్లా చేస్తే భవిష్యత్తు, కానీ నెల్లూరులో కలిపితే మాకు వచ్చింది ఏమైంది? దీనివల్ల ప్రయోజనం ఏం లేదు మాకు. అవును, గూడూరు అడ్రస్ లేకుండా అయిపోయింది. లాస్ట్కి 3 మండలాలు గూడూరు, 2 మండలాలు తిరుపతిలో కలిపి ఇలా గూడూరు ప్రజల్ని బాధ పెట్టారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మాకు మంచి చేయి స్వామి, మమ్మల్ని కాపాడు తండ్రి, మేము చేసిన నేరం ఏందో, మేము చేసిన తప్పేందో మాకే తెలియటం లేదు. మాకు జిల్లా అవకాశం ఉంది. 10,000 నుంచి 15,000 ఎకరాలు చిలకూరు మండలంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. సబ్సిడీ నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల సంపద గల్ల ఊరు గూడూరు. ఈ గూడూరు అనేది 150 సంవత్సరాల చరిత్ర గల్ల ఊరు. ప్రపంచానికి తెలుసు గూడూరు అంటే. గూడూరు యొక్క 27 మండలాలతో 27 రక్షణ నిలయాలతో మనుబోలు మండలం లక్ష్మీ నరసింహపురంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అద్భుతం చోటు చేసుకుంది. రథసప్తమి రోజు నుండి భీష్మ ఏకాదశి వరకు సూర్యకిరణాలు నేరుగా నరసింహస్వామి వారి ముఖంపై నుండి పాదాల వరకు పడతాయి. ఈ 5 రోజులు మాత్రమే ఈ అద్భుతం జరుగుతుందని అర్చకులు వెంకటనాథాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయంలో బుధవారం విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
భయం కాదు. లక్ష్మీనరసింహాపురంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఈ రథసప్తమి సూర్య జయంతి రథసప్తమి నుండి భీష్మ ఏకాదశి లోపల 5 రోజులు శ్రీ సూర్య భగవానుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పాదాలను నమస్కరించే కార్యక్రమంలో 5 రోజులు స్వామివారికి సూర్య భగవానుడు సూర్యకిరణాలతో అభిషేకం చేస్తాడు. స్వామివారి పాదాలను నమస్కరించే కార్యక్రమంలో శ్రీ సూర్య భగవానుడు శ్రీ లక్ష్మీదేవి లక్ష్మీనరసింహస్వామి ఇద్దరికి శ్రీ సూర్య భగవానుడు పాదాభివందనం చేసే కార్యక్రమంలో ఈ 5 రోజులు స్వామివారికి సూర్యకిరణాలు స్వామి మీద క్రమేణా పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు ప్రసరించి తదుపరి కొంత సమయం తర్వాత స్వామి శిరస్సు నుంచి పాదాల వరకు సూర్యకిరణాలు ప్రసరించి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనరసింహపురంలో ఉండే గ్రామ ప్రజలందరూ వచ్చి వీక్షించి చరితార్థులవుతారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కాకుండా ఈ మండలంలో ఉండే ప్రజలందరూ వచ్చి రావు లక్ష్మీనరసింహాపురం గ్రామం మాకు సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉంది దేవస్థానానికి. మేము ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. రథసప్తమి నుంచి భీష్మ ఏకాదశి వరకు సూర్యకిరణాలు స్వామికి అభిషేకం చేస్తారు. అంటే కొరవ రోజుల్లో పూజారి అభిషేకం చేస్తాడు. ఈ మాఘమాసంలో రథసప్తమి నుంచి మాత్రం సూర్య భగవానుడే అభిషేకం చేస్తాడు. మేము చూస్తూ ఉన్నాము. అది మేము చూసేది. ఈ అద్భుతం మాకు మేము చూసాం కాబట్టి మేము 20 సంవత్సరాల నుంచి. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,594 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,24,752 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,68,300 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 377 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఎస్పీ అజిత వేజండ్ల. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడమే 1 month 1 village 4 కార్యక్రమం ఉద్దేశం. సైదాపురం మండలం చాగనం సచివాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన తహసీల్దార్ సుభద్ర. చదువుతో పాటు అన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలి. గూడూరులో నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్, వివిధ రకాల వంటకాలను ప్రదర్శించిన విద్యార్థులు. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. మనుబోలు మండలం లక్ష్మీ నరసింహపురంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.